హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి 10 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేయాలి. కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే ఈ జాబ్స్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో లేటెస్ట్ నోటిఫికేషన్ జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే వచ్చింది. అలా రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ అందరికీ ఒక శుభవార్త. అదేంటి అంటే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోలేనటువంటి వాళ్ళ కోసం ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చారు. అదేంటి అంటే కొందరికి నార్మల్గా డిగ్రీలు లేదా బీటెక్లు కంప్లీట్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇతరత్ర కారణాల వల్ల అవ్వచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళకి ప్రజెంట్ చక్కగా మీరు ఇంట్లో ఉండి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి హయ్యర్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి ఇలాంటి కోర్సెస్ని అయితే మీరు చక్కగా ఇంట్లో ఉండి అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనకి బయట చదువుకున్నటువంటి రెగ్యులర్ డిగ్రీతో సమానంగా మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. 100% ఆన్లైన్ క్లాసెస్ ద్వారా మీరు చక్కగా ఇంట్లో ఉండి ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ అయితే చేయొచ్చు. మీకు లైవ్ లేదా రికార్డెడ్ లెక్చరర్ ద్వారా మీకు టాప్ ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే చెప్తున్నారు. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మీకు లైవ్ మాస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో జూలైలో మనకి కొత్త బ్యాచెస్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి యాప్ కూడా ఉంది. మీరు ఏయూ ఆన్లైన్ లెర్నర్ యాప్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు చెక్ చేసుకోవచ్చు. 99 ఇయర్స్ ఉన్నటువంటి ఒక ఫేమస్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ప్రజెంట్ ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. చాలా గుర్తింపు పొందినటువంటి సంస్థ. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు గూగుల్లో కూడా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మీకు కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రీసెంట్లీగా మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్ వేరే, ఈ నోటిఫికేషన్ వేరే. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఆల్ ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. కాబట్టి మనకి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు, ఏపీ, తెలంగాణ వాళ్ళకి. కాబట్టి మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏదైతే ఈ యొక్క హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఆఫీసెస్ ఉన్నాయో సో వాటిలో మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి పర్మనెంట్ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే అనేది 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అది 1,20,000 వరకు అయితే వెళ్తుంది. యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి మీకు సంవత్సరానికి జీతం ఎంత అంటే 10.58 lakhs, అంటే మనకి 11 lakhs పర్ యానం సాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తున్నారు. అంటే దాదాపుగా మీకు మంత్లీ 90,000 వరకు సాలరీ అనేది పొందొచ్చు. ఇందులోనే మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డిఏ, హౌస్ రెంట్ అలవెన్సెస్, కేఫ్టేరియా అలవెన్సెస్, అంటే మీకు ఫ్రీగా అక్కడ టిఫిన్, లంచ్, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ అయితే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క కంపెనీ వాళ్ళు. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క క్యాస్ట్ వర్గ పోస్టుల డీటెయిల్స్ని అయితే ఇచ్చారు. టోటల్గా 103 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో క్యాస్ట్ వర్గ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. వీటికి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ విధానంలో టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత గ్రూప్ టాస్క్, దాని తర్వాత గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు. ఫస్ట్ మనకి సిబిటి ఎగ్జామినేషన్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ అలాగే టెక్నికల్ లేదా ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి మనకి 2 parts కింద అయితే ఆ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ ఫిట్నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో అది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. మెయిన్ మనకి ఫైనల్ సెలక్షన్ అనేది దేని మీద ఉంటుందంటే ఏదైతే సిబిటి ఎగ్జామ్ ఉంటుందో దాని మీదనే మనకి మెయిన్గా ఫైనల్ సెలక్షన్ అనేది పరిగణలోకి అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేస్తారు. ఏపీ వాళ్ళకి ఏపీలోనే ఉంటాయి, తెలంగాణ వాళ్ళకి కూడా మన తెలంగాణలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయించడం అనేది జరుగుతుంది. సో మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సినటువంటి పని అయితే ఉండదు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీరు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మనకి ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మినిమం 18 నుంచి మ్యాక్సిమం మీకు 25 years ఆఫ్ ఏజ్ ఉండాలి జనరల్ ఓసీ వాళ్ళైతే. ఇన్ కేస్ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మాత్రం
28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్, పీడబ్ల్యూడి వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ మినిమం ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ నిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో నిల్ అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఫ్రెషర్స్ అందరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ అనేవి మనకి వివిధ రకాల డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించి విభాగంలో పోస్టులు ఏవైతే ఉన్నాయో 28 వేకెన్సీస్, వీటికి వచ్చేసి మీరు ఏదైనా సైన్స్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుండి ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే మిగతా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి మనకి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్ ఈ యొక్క డిపార్ట్మెంట్లలో వేకెన్సీస్ ఉన్నాయి. వీటికేమో సంబంధిత డిసిప్లిన్లలో 3 ఇయర్స్ ఫుల్ టైమ్గా మీరు రెగ్యులర్ డిగ్రీ అనేది డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ కాదు, డిప్లొమా, ఓకేనా. సో 3 ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తుంటారో సంబంధిత డిపార్ట్మెంట్లో వాళ్ళ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి అంటే మీ క్వాలిఫికేషన్లో జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం 60%, మిగతా వాళ్ళైతే 50% ఆఫ్ మార్క్స్తో పాస్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులు అయితే ఫ్రీగా అప్లై చేయొచ్చు ఈ జాబ్స్కి. మిగతా వాళ్ళు మాత్రమే ఈ యొక్క 1180 ఇంక్లూడింగ్ జిఎస్టీ ఈ యొక్క అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్, ఎటువంటి టెంపరీ వేకెన్సీస్ కాదు, అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సో డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటి అంటే ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్ ఉన్నారో సో వాళ్ళకి కూడా ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. అలాగే మీకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళైతే మీకు ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వడానికి సంబంధించి రైల్వే ఛార్జెస్ని కూడా ఆ సంస్థ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అది కూడా మనకి వితిన్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లోపు ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. దానికి సంబంధించి సంస్థ వాళ్ళే మీకు ఛార్జెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇలా మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కాస్ యొక్క జాబ్స్కి సంబంధించి మనము అప్లికేషన్ విధానం వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి ఈ విధంగా ఒక పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏంటంటే సో ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చారో ఆ డీటెయిల్స్తో లాగిన్ అయ్యి మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి పర్మనెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్స్. మీకు అన్ని డీటెయిల్స్ అయితే చెప్పాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉన్న నోటిఫికేషన్ పరంగా నాకు కామెంట్ రూపంలో అడగండి. అప్లై ఆన్లైన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.